మొదటి పాఠంలో ఏమి నేర్చుకున్నాం చెప్పగలరా? పాపం అనేది అందరం చేస్తాం, కానీ అదే పాపంలో ఉండి చనిపోకూడదు. అదే సర్వేశ్వరబాబు గారు చెప్పిన మొదటి పాఠం సారాంశం. పాపం అందరం చేస్తాం, కానీ ఆ పాపంలో ఉండి చనిపోకూడదు. పాపాన్ని పోగొట్టుకుని చనిపోకూడదు. చాలా ఉదాహరణలు కూడా వివరించడం జరిగింది. ప్రసాద్ చెప్పాడు. మరియా మార్కు తల్లి మరి ఆవిడ యొక్క గొప్ప లక్షణాన్ని మన హరిబాబు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు ఇప్పటి వరకు? వాక్యానికి లోబడితే రక్షిస్తుంది, లోబడకపోతే మనల్ని శిక్షిస్తుంది. కాబట్టి వాక్యానికి అందరం లోబడి చిల్డ్రన్స్ బైబిల్ క్లాసులు ఈరోజు పిల్లలు చాలా బాగా చెప్పారు. ఒకసారి శ్రావ్య ఇంటికి వెళ్ళింది, పిల్లలందరూ ఇంటికి పంపించాం. సాత్విక ఈరోజు చెప్పిన ఈరోజు మామయ్య నేను 2 పాఠాలు చెప్తున్నాను అంతే. 2 పాఠాలు కూడా చాలా బాగా చెప్పింది. ఒకసారి చెప్పిద్ది, లోపల వాళ్ళు ప్రత్యేకరాక్షరాలు ఇస్తారు. 2 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుందండి. అది మమ్మీ డాడీ అని నేర్పించారు బాగా. పిల్లలు అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియా పొల్లక మందు మాకన్ తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినేవారికి గ్రహించుకునే మంచి మనసు ఇమ్మని క్రీస్తునామం నీ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె నా పేరు చావ సాత్విక. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే మొదటి పాఠం పేరు 6 దినాల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, 2వ దినమున ఆకాశం, 3వ దినమున భూమి అన్ని రకాల మొక్కలు, 4వ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 5వ దినమున జలచరములు, పక్షులు, 6వ దినమున పశువులు, పురుగులు, ఆదాము హవ్వలు, అడవి జంతువులు, 7వ దినమున దేవుడు విశ్రమించను. ఈరోజు నేను చెప్పబోయే 2వ పాఠం పేరు దేవుని గురించి కొన్ని విషయాలు. దేవుడు మనందరికీ తండ్రి. దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవునికి 2 కుమారులు. దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడైన దేవుడు. దేవుడు ఆత్మ రూపంలో ఉన్నాడు. దేవునికి మనందరం ప్రార్థన చేయాలి. దేవునికి మనందరం భయపడాలి. దేవునివి అదృశ్య లక్షణాలు. దేవుడు మన తల్లి గర్భంలో మనల్ని నిర్మించాడు. దేవుడు గూర్చి వ్రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్. దేవుడు అనే పదం బైబిల్ మొత్తంలో 842 సార్లు వ్రాయబడింది.